నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. నాకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్, ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు. అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంత ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది, తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు, ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటికి వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది ఫ్యాక్టరీ. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. ఇక వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి జూలై మాసం? తప్పకుండా.
ఈ మాసం వృషభ రాశి వాళ్ళకి బాగుందని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. ఎప్పుడైతే శుభస్థానంలో శుభగ్రహం ఉంటుందో అన్ని పనులు విజయవంతం అవుతాయి. సో వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఏ పనులు అవుతాయి అనంటే శుక్రుడు ఏమి ఇస్తాడు మనకి? ఏది కావాలంటే అది ఇస్తాడు. సుఖం ముందుగా అన్నిటికైనా సుఖం. సుఖం ఇస్తాడు. అదొకటే లోపిస్తుంది ఈ మాసం. అవును. మిగతా అన్ని వస్తాయి. సుఖం ఒకటి లోపిస్తుంది. అయ్యో. ఎందుకంటే ద్వితీయ స్థానంలో రవి ఓకే. గురువు కలిసి ఉన్నారు. దీనివల్ల రవి గురువులు ఎప్పుడైతే కలిసారో ఖచ్చితంగా ఏంటంటే లీడర్షిప్ అనేది వీళ్ళు శాంతంగా చేసుకున్నా వాళ్ళు శాంతంగా చేయనీరు. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. నీకు ఈ టార్గెట్స్ ఉన్నాయి. ఈ టార్గెట్స్ నువ్వు కంప్లీట్ చేయాల్సిందే. సో ఆ టార్గెట్ కోసం 9 పడుకోవాల్సిన వాళ్ళు రాత్రి 12, 1 గంట వరకు పని చేయాల్సి వస్తుంది. ఇది ఎంత అంటే ఒక విధంగా ఉద్యోగం ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి చాకరీ చేపించడం అనమాట. అలాగే వ్యాపారం ఎక్స్పాండ్ అని చెప్పి మొత్తం చాకరీ వెళ్ళి చేయడం అనమాట. దానికోసం ఆలోచించి అలాగే విద్యార్థులు హాయిగా చదువుకొని ఫ్యాను లైట్ అన్ని వేసి పెట్టి వాళ్ళ అమ్మ ఎదురుకుండా కూర్చుంటుంది చదివే వరకు, మళ్ళీ నిద్రపోతాడేమో అనేసి. సో ఒకప్పుడైతే పడుకునేది. ఇప్పుడు ఏంటంటే ఈ శుక్రుడు ఇప్పుడు ఎక్కడైతే ఈ రాశిలో ఉన్నారో ద్వితీయ స్థానంలో రవి గురువులు కలిసి ఉన్నారో అప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఎవరో ఒకరు పెద్దమని కూర్చుంటారు. నిజంగా చదవలేదు, నాకు ఆ నమ్మకం లేదు, అనుమానం ఉంది మీద అని చెప్పి కూర్చుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. కాకపోతే మిగతా విషయాల్లో ఏం తీసుకోవాలి? శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల ఇల్లు కావాలి అనుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది. సో ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. తీసుకొచ్చి ఉద్యోగం మంచి స్థానంలో కూర్చోబెట్టేస్తాడు. తర్వాత వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకోవాలి, వ్యాపార అభివృద్ధి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఏం కావాలి? శుక్రుడు వివాహ విషయాల్లో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సంతానం కోసం ఎదురు చేసే వాళ్ళకి భాగ్యం కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ మంచివే. ఇవన్నీ ఎప్పుడు వాళ్ళ జాతకంలో కూడా అనుకూలంగా గ్రహస్థితి కనిపిస్తే ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఈ గ్రహస్థితి గోచారీత్యా వచ్చే గ్రహస్థితి అనేది వీళ్ళకి 90% కన్నా 100% కంటే తగ్గిపోతుంటది. వాళ్ళ జాతకంలో బాగుంది అంటే ఇది 100 కాస్త ఆ పక్కన ఇంకో 0 యాడ్ అయితే 1000% పనిచేస్తుంది. సో వాళ్ళ జాతకంలో యోగాలు బట్టి ఇవి జరుగుతాయి. సో మానసికంగా అశాంతి అనేది ఉంటుంది వీళ్ళకి. చతుర్థ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో బుధుడు. బుద్ధి సరిగ్గా పనిచేయదు. సమయానికి ఏ విషయం చెప్పాలో ఆ విషయం మర్చిపోతారు, మిగతా విషయాలని చెప్తుంటారు. ఏంటి సందర్భం లేకుండా మాట్లాడుతుంటారు. ఇవన్నీ తృతీయ స్థానంలో బుధుడు ఉండడం వల్ల. చతుర్థ స్థానంలో కుజకేతులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. ఇంటికి వెళ్ళాక ఆఫీస్లో కష్టపడి చాకరీ చేసి వచ్చి ఇంట్లోకి వెళ్ళాక ఇంట్లో పని చేయాల్సి వస్తుంది. ఈ పని అంతా నేను చేయలేకపోయింది. లేదా ముఖ్యంగా పని వాళ్ళు మానేయడం, ఆ పని కూడా మనమే చేయాల్సి వస్తుంది. ఇది చాలా కష్టం. ఈ పని వాళ్ళు మానేసే అదే పరిస్థితి ఉంది చూసారా, అజ్జాలు సుఖాన్ని. వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందో మానేస్తుంటారు. ఇది లేదా మొత్తం పని మనమే పడేసి ఆ ఫంక్షన్ ఈ కార్యక్రమం అంతా నువ్వే చేయాలని ఒక బిరుదు ఇచ్చి వెళ్ళి పొగడేసి కూర్చోబెట్టి మొత్తం మనం చెప్పేసి చాకరీ అనమాట. సో వెట్టి చాకరీ అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది. ఆ చాకరీ ఎలా తప్పించుకోవాలంటే వాళ్ళ జాతక రీత్యా ఎలా దోషాలు ఎలా ఉన్నాయి చూసి దాన్ని బట్టి ఈ దోష నివారణ అవుతుంది. రైట్. అయినప్పటికీ జనరల్ గా చేసుకునేటటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ఆ రాశిలో ఉన్నారో ఆనందం సంతోషం కావాలి, మనకి గర్వం అనేది రాకూడదు. రవి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గర్వాన్ని ఇస్తాడు. ఆ గర్వం అనేది మన జోలికి రాకూడదు అంటే దుర్గమ్మ అని ప్రార్థన చేయాలి. సో దుర్గే రక్షణ నమః అని మంత్రం చేసుకుంటూ ప్రతి శుక్రవారం దుర్గమ్మవారి ఆలయానికి వెళ్ళడం, పులిహోర నైవేద్యం పెట్టడం, అక్కడ ఆ పులిహోర నైవేద్యం పెట్టిన పులిహోర అందరూ చేయడం వల్ల ప్రశాంతంగా మానసిక ప్రశాంతత వస్తుంది వీళ్ళకి. అలా ఉండాలి మానసిక ప్రశాంతత వృషభ రాశి వారికి మాసం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.